ఈ దేశంలో ఉన్నటువంటి విదేశీయులు ఎవరైనా సరే, వాడు ఏ దేశం వాడైనా సరే, అక్రమంగా వాడు పాస్పోర్ట్ ఉండి పాస్పోర్ట్ సమయం అయిపోయిన తర్వాత వాడు నైజీరియా, బంగ్లాదేశ్, పాకిస్తానా, వాడు ఏ కులమా ఏ మతమా పక్కన పెట్టి పద్ధతి ప్రకారం చట్ట ఉల్లంఘన చేసి వచ్చిన వాళ్ళందరినీ కూడా 30 రోజుల్లోపు ఈ దేశం విడిచిపెట్టిపోవాలని అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఒకేసారి ఎందుకు ఒక ఆర్డర్ జారీ చేయదు? కేంద్ర ప్రభుత్వానికి ఆర్డర్ జారీ చేసేందుకు 30 రోజుల లోపు అందరూ ఖాళీ చేయకపోతే వాళ్ళందరినీ కాల్చిపడండి అనేటువంటి ఆర్డర్ ఎందుకు ఇయ్యదు? ఈ దేశం మీద ఈ బాధ్యత అందరికీ లేదా? ఎవడు పడితే వాడు వస్తే వాడికి రేషన్ కార్డు, రోహింగ్యాలు పాథటిక్ సిచ్యువేషన్, బంగ్లాదేశీలకు పాథటిక్ సిచ్యువేషన్ ఏం లేదా ఇంకా ఈ దేశంలో? ఎవడు పడితే వాడు వచ్చి ఈ దేశంలో పుట్టినోడు, ఈ దేశం మీద ప్రేమించేటోడు బతకాలంటేనేమో నానా కష్టాలు పడి ట్యాక్సులు కట్టి అన్ని చేయాలి. ఎవడు పడితే వాడు అక్రమంగా ఈ దేశంలోకి వచ్చినోనికేమో ఉచితానికి రేషన్ బియ్యం, వాడు 10 మంది పిల్లలను చేసుకుంటాడు, 40 మంది పిల్లలను కంటాడు, ఈ దేశం మీద భారం మోపుతుంటాడు. ఈ దేశంలో పన్నులు కట్టినటువంటి వాళ్ళ దగ్గర నుంచి రేషన్ బియ్యం తీసుకుపోయి వాళ్ళకేమో ఉచితంగా ఇస్తారు. ఇదే నా పద్ధతి. అన్ని రాష్ట్రాలకు ఒక విధానం ఉండకూడదా? కొన్ని విషయాల్లో ఈ దేశం ఒక్కటనేటువంటి భావన ఉండకూడదా? ఈ విషయంలో మళ్ళా ఈ విషయంలో బుల్డోజర్ నీతి, ఈ దేశంలో బంగ్లాదేశీలు రావచ్చు, పాకిస్తాన్ రావచ్చు, ఎవడొస్తే వాడు మా కోట ఇస్తే చాలు అంటే ఓట్లకు ఉన్న విలువ దేశానికి లేదు. రద్దు చేయాలి, కొద్ది రోజులు అవసరమైతే ఓట్లు రద్దు చేయాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు ఈ దేశం బాగుపడాలంటే. తప్పని పరిస్థితి. ఈ దేశంలో ఇప్పటికే 140 కోట్ల మంది అయ్యారు నాయన. అది కాకుండా 1-2 కోట్ల మంది అక్రమంగా ఈ దేశంలో నివసిస్తున్నారు. రాష్ట్రాలకు బాధ్యత లేదా? కేంద్రందే బాధ్యతనా? ఈ రాష్ట్రంలో ఎవడో నువ్వు ఆంధ్రతోటి తెలంగాణతోటి కలిసి ఉండలేవు, లేకపోతే నువ్వు గుజరాత్ ముంబై వాడు కలిసి ఉండలేడు, లేకపోతే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ వాడు లేదా జార్ఖండ్ బీహార్లో రాష్ట్రాలుగా విడిపోవాలని కొట్లాడుకుంటారు. మావి మా నీళ్లు మా నిధులు మా ఉద్యోగాలు అని చెప్పేసి. కానీ వేరే బంగ్లాదేశ్ వాడు వస్తే, పాకిస్తాన్ వస్తే వానికేమో రేషన్ కార్డు ఇచ్చి, వానికేమో డబ్బులు ఇచ్చి, వానికేమో పాస్పోర్ట్ ఇచ్చి, వానికి పాన్ కార్డు ఇచ్చి, వానికి ఓటు హక్కు ఇచ్చేసి వాని ఓటు కోసం మళ్ళీ ఈ దేశంలో పుట్టినోడు ట్యాక్స్ కట్టినోడు వానికి కాళ్ళు మొక్కాల్సినటువంటి దుస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆలోచించొద్దా? ఇది ఈ దేశంలో ఉన్నటువంటి దుర్గతి. ఇంతకంటే అన్యాయం ఇంకెక్కడ ఉంటుందా?